ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగును గాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. అలాగే నూతనంగా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగమును చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, హానోకు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. హానోకు దేవునికి ఇష్టడై ఉండి అతడు దేవునికి ఇష్టముగా ఉన్నాడని చెప్పి ఇక్కడ సాక్ష్యం పొందాడని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. దేవుని పిల్లలారి ఉదయకాల సమయంలో దేవునికి ఇష్టడై ఉండుట అనేటువంటిది విశ్వాసము ద్వారానే దేవునికి మనము ఇష్టడై ఉంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని చెప్పి దేవుని యొక్క లేఖనం అపోస్తలుడైన పౌలు ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో రాస్తూ ఉన్నాడు. నిజమే, విశ్వాసం ద్వారానే దేవుని యొక్క సన్నిధిలో మనము దేవునితో నడవగలుగుతాం. అంతేకాదు విశ్వాసము ద్వారానే కార్యాలు చూడగలుగుతాం. ఇక్కడ మనం చూస్తే కనుక హానోకు జీవితంలో మనం చూస్తే హానోకు 65 సంవత్సరాలప్పుడు హానోకు మెతుషెలను కన్నాడు. మెతుషెలను కన్న తర్వాత 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమార్తెలను కుమారులను కన్నాడు. దేవుని పిల్లలారా, హానోకు జీవితంలో మనం చూస్తే ఆదికాండ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూడగలిగితే కనుక అక్కడ రాయబడి ఉంటుంది, హానోకు 65 సంవత్సరాలకి అతడి వివాహమైన తర్వాత 65 సంవత్సరాలకి అతడు ఆ మెతుషెలను కనినట్లుగా చూస్తూ ఉంటాం. అంతేకాదు 300 సంవత్సరాలు హానోకు దేవునితో నడుచుచు అతడు కుమారులను కుమార్తెలను కనినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే అలాగూ హానోకు కుటుంబానితో ఉంటా దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఎలాగూ నడిచాడంటే విశ్వాసమును బట్టి హానోకు దేవునితో నడిచాడని చెప్పి హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. నిజమే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసము ద్వారానే హానోకు దేవుని నమ్మినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసము ద్వారానే విశ్వాసమును బట్టి హానోకు దేవునితో నడుస్తూ ఉన్నాడు. అక్కడ దేవునితో నడుస్తూ ఉన్నాడు, కుటుంబాన్ని కట్టుకుంటూ ఉన్నాడు. 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, హానోకు దేవునికి ఎంతగా ఇష్టడుగా ఉన్నాడంటే దేవుడు హానోకును విడిచిపెట్టలేనంతగా దేవుడు హానోకును ప్రేమించాడు. ఒక విధంగా మనం చూస్తే గనక సొలొమోను గ్రంథకర్త రాసినటువంటి ఆ యొక్క పరమగీత గ్రంథంలో సులమితి గురించి రాసినాడు. అటువంటి ప్రేమ గీతము మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఎంతగా దేవుడు హానోకు పట్ల ఇష్టము కలిగి ఉన్నాడో, ఎంతగా దేవుడు హానోకు పట్ల అతడు నమ్మకాన్ని పెంచుకున్నాడో మనం చూడవచ్చు. అంతేకాదు హానోకు విశ్వాసమును బట్టి దేవునితో నడిచాడు. అంతేకాదు క్రియల ద్వారా దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. అతడు కుటుంబంతో నడుస్తూ ఉన్నాడు. కుటుంబంను దేవునిలో పెంచడంలో కూడా సక్సెస్ అయ్యాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 300 సంవత్సరాలు, అప్పటికే 65 సంవత్సరాలకే మెతుషెల జన్మించాడు. ఆ తర్వాత 300 సంవత్సరాలకి కుమారులను కన్నాడు. ఆ 300 సంవత్సరాల్లో ఇంచుమించుగా వారి పిల్లలు పెద్దవారు అయి ఉండొచ్చు. వారిని కూడా దేవునిలో సక్సెస్ చేసి ఉంటాడని చెప్పి ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే 300 సంవత్సరాలు దేవునితో నడవడం అనేటువంటిది చాలా కష్టమైన పనే. ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తే కనుక మనమే అనేకమైన సార్లు మనం దేవునికి ఇష్టంగా లేక మనం పడిపోతూ ఉంటాం. మనం ఈ లోకంలో అనేకమైన ప్రామిస్లు దేవునికి చేస్తూ ఉంటాం. కానీ అనేకమైన ప్రభువా నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను, రేపు నుంచి ప్రార్థన చేస్తాను, నేను రోజుకి ఇన్నిసార్లు ప్రార్థన చేస్తాను, ఇన్నిసార్లు బైబిల్ చదువుతాను, నాయన దేవా నేను రేపు నుంచి పరిశుద్ధంగా బ్రతుకుతాను, నాయన ఎటువంటి పాడు పనులకి నేను చోటు ఇన్నాయనని మనం నిబంధనలు చేస్తూ ఉంటాం, ప్రామిస్ చేస్తూ ఉంటాం. కానీ దాని నుంచి మనం తొలగిపోతూ ఉంటాం. కానీ దేవుని పిల్లలారా, హానోకు అలాగూ కాదు, దేవునితో నడుచుచు కుటుంబాన్ని కట్టుకున్నాడు, కుటుంబాన్ని దేవునిలో పెంచగలిగాడు. అందుకని దేవుడు హానోకును
అతని హృదయాన్ని చూచాడు. దేవుడు ఆనోకుకున్నటువంటి మనస్సును ఎరిగినటువంటి దేవుడు ఆనోకును విడిచిపెట్టలేదు. కాబట్టి 365 సంవత్సరాలు భూమి మీద ఆనోకు బ్రతికిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని వెళ్ళిపోయాడు. నిజమే, ఇక్కడ చూస్తే గనక ఆనోకు పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమను మనం చూడవచ్చు. ఎందుకంటే ఆనోకు మరణించకుండానే దేవుడు అతన్ని పరలోకానికి తీసుకువెళ్ళిపోయాడు. ఎందుకని దేవుని పిల్లలారా, ఎందుకనంటే ఆనోకును విడిచిపెట్టి ఉండటానికి దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈ లోకంలో ఆనోకును ఇక్కడ ఉండటం కంటే నాతో ఉంచుకోవడమే నాకు ఇష్టమని చెప్పి దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయి ఉంటాడు బహుశా. దేవుని పిల్లలారా, నిజమే, దేవునికి ఇష్టమై ఉండుట అనేటువంటిది విశ్వాసం ద్వారానే కలుగుతుంది. అందుకని యేసు ప్రభు వారు అంటారు, ఎప్పుడైతే ఆయన స్వస్థత పరిచినప్పుడు 12 ఏళ్ళ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ ఆయన వెనక్కి వచ్చి వస్త్రపు చెంగు ముట్టినప్పుడు ఎవరో నన్ను ముట్టారని దేవుడు చెప్పినప్పుడు నాలోంచి ప్రభావం బయటకు వెళ్ళినప్పుడు ఆమె వణుకుతూ ఎదురుకుండా వచ్చి ఆమె దేవుని పాదాలకు మొక్కినప్పుడు యేసు ప్రభువు అన్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవుని పిల్లలారా, విశ్వాసము ద్వారానే దేవుని యొక్క కార్యం మనం చూడగలుగుతాం. అందుకని అపోస్తలుడైన పౌలు అక్కడ కింద వచనంలో రాస్తా అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నిజమే, విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యం. దేవుని పిల్లలు అబ్రహాము జీవితంలో మనం చూసిన అబ్రహాము విశ్వాసమును బట్టే ఇస్సాకును పొందుకున్నాడు. అబ్రహాము విశ్వాసం బట్టే దేవుని వెంబడించాడు. అందుకని విశ్వాసులకు తండ్రి అన్నారు అబ్రహాముని. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో మనం చూడగలిగితే కనుక ఆనోకు తన కుటుంబంతో నడుచుచు తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన పని తను చేసుకుంటూ కుటుంబాన్ని చక్కపరుచుకుంటూ కుటుంబాన్ని బలపరుచుకుంటూ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునిలో పెంచుకుంటూ, అంతేకాదు తన బంధుమిత్రులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, వారందరినీ కూడా అతడు ఈ లోకంలో ఒక మనిషి సాధారణ మనిషి ఎలాగైతే చూసుకుంటాడో అలాగే చూసుకుంటూ వారికి యోగక్షేమాలను చూసుకుంటూ దేవునితో నడిచాడంట. దేవుని పిల్లరా, ఎంత గొప్ప విషయం అండి. అలాగూ నడిచేటువంటి కృపలో మనము ఎప్పుడైతే ఉంటామో మనము దేవునికి ఇష్టడుగా ఉండటానికి దేవుడు మన పక్షాన ఆయన మనకు ఇష్టమైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు ఆశపడుతూ ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవునితో నడవడానికి ఇష్టపడతామో విశ్వాసం మనలో దేవుడి కార్యం చేయగలడు, దేవుడు నన్ను నడిపించగలడు, ఆయన నాకు నిరీక్షణ ఆయనే, ఆయన తప్ప నాకు వేరే నిరీక్షణ లేదని మనం ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటామో ఏది చేసినా ఏం జరిగినా దేవుని చిత్త ప్రకారమే, ఆయన చిత్త ప్రకారమే విశ్వాసమును బట్టే నేను పొందుకోగలను అనేటువంటి నీవు అటువంటి నమ్మకం కలిగి ఉంటే నీవు కూడా దేవునితో నడిచేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఉదయ కాల సమయంలో అనుగ్రహిస్తాడు. దేవుని పిల్లరా, కాబట్టి దేవుడు అతనిని ఏం చేశాడు, ఈ లోకంలోంచి ఆనోకును తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు, పరమునకు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుని పిల్లలారా, ఎంత ఇష్టముగా ఆనోకును దేవుడు ప్రేమించాడు, ఎంత ఇష్టముగా సన్నిహిత్యంగా వారు ఆనోకు దేవుడు వారు కలిసి ఉన్నారు మనం చూడగలుగుతాం. దేవుని పిల్లలారా, అటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే విశ్వాసం ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యమే. నిజమే, విశ్వాసం అన్నది ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమైంది. మనం విశ్వసించాలి. ఎప్పుడైతే జరుగుతుంది, కార్యం చేయగల దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఆయన అసాధ్యం అనుకున్న దానిని సాధ్యపరిచి మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని నీవు విశ్వసించినప్పుడు దేవుని కార్యం చూస్తావు. అటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే ఆనోకు ఎలాగైతే నడిచాడో, ఆనోకు దేవునితో నడుస్తూ తన కుటుంబాన్ని దేవునిలో నడిపించాడు. అతని కుటుంబాన్ని దేవునిలో నడిపించడంలో సక్సెస్ అయ్యాడని మనము చెప్పుకోవచ్చు. అటువంటి సక్సెస్ కలిగినటువంటి విజయవంతమైనటువంటి కుటుంబంగా ఆనోకు వలె మన కుటుంబమును కూడా దేవునిలో నడిపించు, ఆనోకు వలె మనము కూడా నడుచుచు మన పిల్లలను నడిపించినప్పుడు, దేవునితో మనం నడిచినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఊహించని మేలులు చేస్తాడు, ఊహించినటువంటి గొప్ప కార్యాలు దేవుని జీవితంలో చేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడ ప్రభా, ఉదయ కాల సమయంలో ప్రభా ఇంతవరకు ప్రభా నీ మాటలను ప్రతిని దీవించండి ప్రభా. హానోకు ప్రభా నాయన విశ్వాసం బట్టి నీకు ఇష్టడై ఉన్నాడని ప్రభా సాక్ష్యం పొందాడు ప్రభా. అలాగే ప్రభా విశ్వాసం ద్వారానే ప్రభా మేము నీతో నడిచి ప్రభా నీకు ఇష్టలై ఉండే కృప దయచేయండి.
నీ కృపలో బలపరచు. నేను వాక్యం దీవించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి నీ కృపలో బలపరచు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.